మనం పెళ్లి చేసుకుందాం గౌతమ్. ప్రాపర్ సెటిల్మెంట్ అంటూ ఇద్దరికీ లేదు. ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ ఆలోచించాల్సిన విషయం. రోజు రోజుకి ఇంట్లో కన్విన్స్ చేస్తానన్న నమ్మకం పోతుంది గౌతమ్. నీకు నమ్మకం ఉందా? నేను ఒక డిసిషన్ తీసుకుంటే దానివల్ల జరిగే సిచ్యువేషన్స్ని అనాలిసిస్ చేయాలి, కానీ ఆ నిర్ణయం కరెక్టా రాంగా అని అక్కడే నిలబడిపోవడం నాకు ఇష్టం లేదు. జరిగే దాంట్లో కష్టమున్నా సుఖమున్నా నువ్వు నాతో ఉంటావన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నిజమైనప్పుడు నేను తీసుకున్న డిసిషన్ కూడా కరెక్టే అనిపిస్తుంది. ఏం వెతుకుతున్నావు గౌతమ్? నిన్నటిదాకా తాళి జేబులో పెట్టుకునే తిరిగాను. టైంకి ఈరోజే మర్చిపోయా.
ఐఎమ్ ప్రెగ్నెంట్ గౌతమ్. అసలు ఏమైంది గౌతమ్? వైషు, అసలు ఏమనుకొని పెళ్లి చేసుకున్నావు? ఏం జరుగుతుంది? ఈ 9 to 5 జాబ్స్, మంత్ ఎండ్ టార్గెట్స్, మంత్లీ బిల్స్, ఐఎమ్ ఫెడ్డింగ్ అప్ విత్ దీస్ వైషు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా లిస్ట్లో ఇది యాడ్ చేసుకోలేను వైషు. వాడెవడో అన్నాడు, మనిషి అంటే వంటలాంటి వాడని. అక్కర్లేని బరువంతా మీదేసుకొని బరువు మోస్తున్నా అని ఫీల్ అయిపోతుంటాడు. అప్పుడు నవ్వుకున్నాను, కానీ నా వరకు వస్తే అర్థమైంది అది నిజమని. అసలు ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? చూడు వైషు, ఈ బేబీ నేను వద్దనట్లేను, జస్ట్ ఇప్పుడు వద్దంటున్నాను. ఐ డోంట్ నో ఇది నా ఏజ్ వలన లేక ప్రాపర్ మెచ్యూరిటీ లేకపోవడం వలన ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. చూడు గౌతమ్, ఇఫ్ యు ఆర్ 25, ఐఎమ్ 24. నాకు ఈ లైఫ్ కష్టంగానే ఉంది. డైలీ నేను ఇలా బ్రతకలేకపోతున్నా. బట్ యు నో గౌతమ్, వెన్ వీ లవ్ ఈచ్ అదర్ వీ హ్యావ్ టు ఫైట్ ఇన్ దిస్. నన్ను చూడు గౌతమ్, ఈ బేబీని ఉన్న పరిస్థితిలో నీకు బర్డన్ అనిపించవచ్చు, కానీ నేనున్న పరిస్థితిలో నాకు మాత్రం ఒక హోప్లా కనిపిస్తుంది. ఈ బేబీ మన పడుతున్న కష్టానికి ఫ్యూచర్లా కనిపిస్తుంది. ఇప్పుడు నీ మాట విని నేను వద్దంటే అసలు దేనికోసం ఫైట్ చేస్తున్నామో కూడా తెలియకుండా ఫైట్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ గౌతమ్, లెట్స్ హ్యావ్ దిస్ బేబీ. వైషు, ఈ లైఫ్ నీ మీద ఫోర్స్ చేసింది కాదు, ఇట్ హ్యాపెన్స్. నువ్వు ఫోర్స్ చేసావని నేను అనట్లేదు గౌతమ్. ప్లీజ్ స్టాప్ సెయింగ్ దట్. నాకు తెలుసు వైషు, నువ్వు డైలీ ఎంత స్ట్రగుల్ అవుతున్నావని. నేను జస్ట్ ఇప్పుడు ఈ బేబీ వద్దంటున్నాను. సరే గౌతమ్, ఇప్పుడు ఈ బేబీని ఏం చేద్దాం చెప్పు? అబార్ట్ చేసేద్దాం. వాట్? డిడ్ యూ రియలీ సే దట్? ఈ మాట నువ్వు అంటావా నేను అస్సలు అనుకోలేదు. ఇంత చీప్గా మాట్లాడుతున్నావా? ట్రై టు గెట్ మై పాయింట్ గౌతమ్. ఇలా మనిద్దరం ఒకరికొకరం రీజన్ అయి బ్రతకడానికి ఈ బేబీ ఫ్యూచర్ అనిపిస్తుంది. ప్లీజ్ గౌతమ్, ఈ స్ట్రగుల్స్ అన్నిటికీ ఈ బేబీయే సొల్యూషన్. ఈ విషయంలో అయినా నాతో ఉండు ప్లీజ్.
ఏం గౌతమ్, ఈ మధ్య నా టార్గెట్ అయిందా? చూడు గౌతమ్, ఇప్పుడు నువ్వు టార్గెట్ చేయలేదంటే నేను కూడా నా టార్గెట్ రీచ్ కానట్టే. అంటే ప్రాబ్లం ఎవరికి? నీ ఒక్కడికే కాదు. కంపెనీ నామ్స్ ప్రకారం 1 మంత్ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా జాబ్ నుంచి తీసేసే రైట్ మాకు ఉంది. అలాంటిది నేను నీకు 2 మంత్స్ టైం ఇచ్చా. బేసిక్ శాలరీతో కంటిన్యూ చేయాలనుకుంటే నాకు గ్రాడ్యుయేట్స్ అవసరం లేదు గౌతమ్. 10th పాస్ అయిన వాడైనా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంత ప్రెషర్ తీసుకుంటూ ఈ జాబ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని నాకైతే అనిపించట్లేదు గౌతమ్. హోప్ యూ అండర్స్టాండ్. ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నావు? నాకున్న ప్రాబ్లమ్ సరిపోవంటూ ఆ ఆర్ఎం గడకుడు టార్గెట్ చేయాలని నెత్తి మీద కూర్చుంటున్నాడు. టెన్షనా? ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్సా? వైషు ప్రెగ్నెంట్ రా. కంగ్రాట్స్. గుడ్ న్యూస్ చెప్పుకుంటూ టెన్షన్స్ అంటావేంట్రా? నేను తనతో అవాయిడ్ చేద్దామని చెప్పాను రా. వాట్? అబౌట్ చేద్దామంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నాకు కూడా అర్థం కావట్లేదురా. నేను దీనికి రెడీగా లేననిపిస్తుందిరా. ఇంకా కెరియరే సెట్ కాలేదు. ఇప్పుడు బేబీ అంటే నేను ఫ్యూచర్లో ఏం సాధించలేకపోతానేమో అనిపిస్తుందిరా. దీనికా ఇంత టెన్షన్ పడేది? నీకు విషయం చెప్పనా గౌతమ్? నా పెళ్ళయ్యాక నా భార్య వాళ్ళ ఇంట్లో ప్రెషర్ మూలాన పిల్లలు కందామనుకున్నా. తను ప్రెగ్నెంట్ అయింది. బట్ షీ హ్యాడ్ ఏ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. అబార్షన్ చేయాలన్నారు. లేదంటే కోమలకి వెళ్ళిపోతుందన్నారు. ఆపరేషన్ జరిగింది. మళ్ళీ కొన్నేళ్ళ వరకు పిల్లలు వద్దనుకున్నాం. కానీ తను క్యారీ అయింది. అప్పుడు మా నాన్న కాల్ చేశారు. ఇప్పుడు ఏం సంపాదిస్తున్నావనరా? పిల్లలు అవసరమయ్యారు, వయసు ఉంది కదా, ఆగలేకపోయావా అని నా మీదకి ఎక్కేశాడు. కానీ నాకు పాప పుట్టిందిరా. అప్పుడు నా వయసు 24. నాకు సరైన ఇన్కమ్ కూడా లేదు. ప్రతి వాడు కామెంట్ చేసేవాడు. నా భార్య కూడా చాలా భయపడిపోయింది. అప్పుడు చెప్పా తనకి, నీకు ప్రీవియస్ అబార్షన్ అయినప్పుడు డాక్టర్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు. తనున్న పరిస్థితుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పిల్లలు కలగమన్నారు. టైం పెరిగే కొద్దీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అన్నారు. ఈ విషయం నేను ఎవరితో చెప్పలేదు. ఇప్పుడు నా వయసు 30. నా కూతురు వయసు 6 సంవత్సరాలు. నేను ఇప్పుడు కెరీర్లో సెటిల్ అయ్యాను. నా ఫ్యామిలీ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అదే అప్పుడు నేను కూడా నీలా ఆలోచించి ఉంటే చూడు గౌతమ్, జీవితంలో చాలాసార్లు మనం అనుకున్నది జరగకుండా ఎప్పుడో చేద్దామనుకుంది ముందుకు వస్తుంది. అది పెళ్ళైనా, పిల్లలైనా, చావైనా.
దాని అర్థం మనం అనుకున్నది సాధించలేమని కాదు, కాస్త ఆలస్యమైనా సాధించవచ్చు. మనం అనుకున్న ఫ్యూచర్ని జస్ట్ కాస్త ముందుకు వెనక్కి స్వాప్ చేస్తామంతే. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా ఇంట్లో వాళ్ళ నమ్మకం మన మీద ఉండాలి. హలో, ఆటో కోసం వెయిట్ చేస్తున్నా హాస్పిటల్కి. అవును, అబార్ట్ చేసుకున్నాను. ఇంటికా? సరే వెళ్తున్నా. ఆటో హలో అన్న, మీకు కాల్ చేసింది నేనే. ఒక నిమిషం అన్న. హలో హలో హలో, ఏమైంది వైషు? ఎక్కడున్నా వైషు? హలో హలో హలో. అన్న ప్లీజ్ వదిలే అన్న, నేను కడుపుతో ఉన్నా అన్న.
ఒక బ్రూటల్ రేప్. నా సర్వీస్లో ఇంత దారుణమైన కేస్ నేను ఎప్పుడూ చూడలేదు. ఒక మనిషి లోపలికి ఇలా ఒక స్క్రూ డ్రైవర్ ఒక మనిషి శరీరంలోకి పంపాలనే ఆలోచన. హీఈస్ ఏ సైకో గౌతమ్. తనని చూస్తుంటే హాఫ్ పోస్ట్ మార్టం చేసి వదిలేసిన బాడీలా కనిపిస్తుంది. తనకి జరిగింది ఊహిస్తుంటేనే నా చేతులు వణుకుతున్నాయి. ఇక తను ఎంతకాలం బ్రతుకుతుందనేది
నీకు కథ చెప్పిన వయసు నవంబర్ 28 ఒక అమ్మాయి హైవేపై స్కూటీ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అదే టైంలో ఒక నలుగురు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి దారుణంగా రేప్ చేశారు. తర్వాత పెట్రోల్ పోసి తగలెట్టేశారు. ఆ విషయం తెలియగానే ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఉలిక్కిపడి లేచింది. మరుసటి రోజే రోడ్ల మీదకి జనాలు వచ్చేసారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటూ ధర్నాలు, రాస్తారోకలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ విషయం తెలియగానే తన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. మరుసటి రోజు ఉదయానికి దానికి సంబంధించిన నిందితుల్ని కూడా పట్టుకున్నారు. వారం రోజులు పైగా జరిగింది ఈ తతంగం అంతా. సరిగ్గా ఆ సంఘటన జరిగిన 9వ రోజు అంటే డిసెంబర్ 6 అంటే ఈరోజు ఉదయం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నిందితుల్ని తీసుకెళ్ళారు. వాళ్ళు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించి పోలీసుల మీద ఎదురుదాడి దిగారు. పాపం పోలీసులకు చేసేదేం లేక వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఆ క్షణం ఎన్కౌంటర్ చేసిన పోలీస్ ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు. దానికి సంబంధించిన సీఎం ప్రజల మనిషి అయ్యాడు. కానీ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే మనకి అలాంటి పరిస్థితి ఎదురైంది. మన దాంట్లో కూడా నిందితుని పట్టుకున్నారు. ఆ అమ్మాయి విషయంలో మాత్రం ఆ పోలీస్ హీరో కాలేకపోయాడు. ప్రజల మనిషి అయిన సీఎం కనీసం మనుషుల్లా కూడా గుర్తించలేకపోయాడు. ఎందుకని? ఇక్కడ నేరస్తుడు తప్పించుకోలేకపోయాడనా? కాదు. మన రాష్ట్రంలో అన్యాయం జరిగిన ఆడబిడ్డకి న్యాయం జరగాలంటే పాలించే వాడు కూడా మన కులం వాడే అయి ఉండాలి. లేకపోతే సానుభూతులు, సంఘీభావాలు మాత్రమే మిగులుతాయి. ఒక అన్యాయం జరిగిన ఆడబిడ్డకి న్యాయం సంగతి దేవుడెరుగు. కనీసం మనుషులా గుర్తించకపోవడం, ఆమె పడ్డ బాధని గుర్తించలేకపోవడం, దాన్ని గుర్తించలేకపోయినప్పుడు వాళ్ళు మనుషులు ఎలా అవుతారు వైషు? అతన్ని మనిషిని ఎలా చేస్తుంది వైషు?
అరే గౌతమ్, నీకు జరిగింది కల్లో కూడా ఎవరికి ఊహించలేదురా. శత్రువు కూడా ఇలాంటిది జరగాలని ఎవ్వరు కోరుకోర్రా. కానీ ఎన్ని రోజులు బతుకుతుందో ఎలా బతుకుతుందో తెలియని అమ్మాయిని పట్టుకొని నువ్వెన్ని రోజులు చస్తూ బతికేది? వదిలే నాన్న. నీకు విషయం తెలుసా నాన్న? ఈ సంఘటన జరిగే ముందు రోజే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ విషయం నాకు చెప్పగానే నేను ఎంత ఆనందపడిపోతానో అనుకుని ఉంటుంది. కానీ నేనేమన్నానో తెలుసా నాన్న? వద్దు అన్నాను. ఎందుకో తెలుసా నాన్న? ఈ ఫ్యామిలీ అనే భారాన్ని నేను ఫీల్ అయ్యాను. ఒక్క క్షణం నా వల్ల అవుతుందా అవ్వదా అని భయపడ్డాను నాన్న. కానీ తనిప్పుడు ఎంత పెయిన్ అనుభవిస్తుంది నాన్న. తనతో పోలిస్తే నేనెంత, నేను అనుకున్న భయం ఎంత నాన్న. తను చాలా స్ట్రాంగ్ నాన్న, అందుకే ఫైట్ చేస్తుంది. ఎంత స్ట్రాంగ్ అంటే, అరే గౌతమ్, జరిగే దాంట్లో కష్టమున్నా సుఖమున్నా నువ్వు ఉంటావన్న ధైర్యం నాకుంది అని తనంటే, తన కడుపులో ఉన్న బిడ్డను కూడా నాకు బరువుగా ఫీల్ అయ్యి ఇదంతా నేను మోయగలనన్న నమ్మకం నాకు లేదు అని అన్నానా నేను. తనెక్కడ, నేనెక్కడ నాన్న? మనం పెళ్లి చేసుకుందాం గౌతమ్. నీ మీద నాకున్న నమ్మకం నిజమైనప్పుడు నా నిర్ణయం కూడా కరెక్టే అని అన్న అమ్మాయి. ప్లీజ్ గౌతమ్, ఈ బేబీని ఉంచుదాం ప్లీజ్. ఒక్క విషయంలోనైనా నా మాట విను అని బ్రతిమిలాడింది నాన్న నన్ను. తన ఇంట్లో వాళ్ళని కాదని, నన్ను పెళ్లి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని, నాపై తను పెంచుకున్న ప్రేమని, నాపై తను ఉంచిన నమ్మకాన్ని ఏం చేశాను నాన్న నేను? ఇంత చేసినా నా కోసం, నా మీద ప్రేమ కోసం నన్ను భరించింది. అందుకు నాన్న తను స్ట్రాంగ్. అంత జరిగిన తను నా గురించి ఆలోచించింది. నేను వద్దన్నానని బేబీని కూడా అబార్ట్ చేయడానికి బయలుదేరింది. నా కోసం తను ఎంతగానో ఆశపడ్డ తన బిడ్డను కూడా వద్దనుకుందంటే తనకు నాపై ఉన్న ప్రేమను దేంతో తూకం వెయ్యాలి నాన్న? తనపై అఘాయిత్యం జరిగినప్పుడు తను చాలా నెగోషియేట్ చేసిందంట నాన్న. అలా చేయడం వల్ల వాడికి ఇంకా చిర్రెక్కొచ్చి ఒక సైకోలా మారి వాడి ఆటోలో ఉన్న ఒక చిన్న స్క్రూ డ్రైవర్ని తీసుకొని తన కడుపులో దానివల్ల తన యూట్రస్ చీల్చుకుపోయింది నాన్న.
తన 2 పిలోపియన్ ట్యూబ్లో ఒకటి లోపలే తెగి పడిపోయింది నాన్న. ఏ అమ్మాయికైనా నెలలో 5 రోజులు మాత్రమే పీరియడ్స్ వస్తాయి. కానీ ఇంటర్నల్ కట్స్ అండ్ బ్లీడింగ్స్ వల్ల తనకి ప్రతిరోజు బ్లీడింగ్ అవుతుంది నాన్న. చివరికి తను దాన్ని కూడా తట్టుకుందంటే ఎంత స్ట్రాంగ్ వైషు నువ్వు. తను ఆ పరిస్థితికి వచ్చేదాకా నాకు అర్థం కాలేదు నాన్న. నేను తనని ఎంత దారుణంగా ట్రీట్ చేశానని. తప్పు చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. కానీ తను అనుభవించిన దానికి నేను చేస్తున్నది ప్రాయశ్చిత్తం అనుకోవడానికి ఆ పదం కూడా చాలా తక్కువే నాన్న. ఏ భర్త తన తండ్రితో తన భార్యకి రేప్ జరిగిందని చెప్పుకోడు నాన్న. జరిగితే ఎలా జరిగిందని చెప్పుకోలేడు నాన్న. కానీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా నాన్న? వాడికంటే ముందే తను రేప్కి గురైంది. అవును నాన్న, చేసింది ఎవరో కాదు, నేనే నాన్న. ఏ భర్త తన భార్యకి రేపు గురైందని చెప్పుకోడు. కానీ నేను చెప్తున్నా, మై వైఫ్ హ్యాస్ బీన్ రేప్డ్. అవును, నేనే చేశాను.
మై వైఫ్ హ్యాస్ బీన్ రేప్డ్. అవును, నేనే చేశాను. నా కోసం తన సంతోషాన్ని దూరం చేసి రేప్ చేశాను. నా మీద అతను పెంచుకున్న ప్రేమని గుర్తించలేక తన ప్రేమను కించపరిచి రేప్ చేశాను. నా కోసం తను కోరుకున్న బిడ్డను వద్దని చెప్పి దారాతి దారుణంగా రేప్ చేశాను. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక వ్యక్తి మూలన జరిగిన ఒక సంఘటనని రేపని, అది చేసిన వాడిని రేపిస్ట్ అని అన్నప్పుడు, అదే అమ్మాయికి ఇష్టం లేకుండా పరిస్థితుల మూలన జరిగిన ఇంకో సంఘటనని రేపని, ఆ పరిస్థితుల కారణమైన వాడిని రేపిస్ట్ అని ఎందుకన్నారు? ఒక అమ్మాయి అనుభవించే బాధలో మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్ అనేది చట్టాల్లో ఉన్నట్లే ఇందులో కూడా ఫిజికల్ రేప్, మెంటల్ రేప్ అని ఎందుకు ఉండదు? బికాస్ ఎవ్రీ రేప్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్. ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఉమెన్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది. దే ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ ఇంటూ సంథింగ్ యాజ్ I forced my wife. ఇంకా ఇష్టం లేకుండా ఇళ్ళలోనే నిలిచిపోయే ఆడవాళ్ళు ఉన్నారు. నేను వదిలేస్తే దిక్కు లేదని బెదిరించే భర్తలు ఉన్నారు. నా అనుమతి లేనిదే కుర్చీలో కూడా కూర్చోకూడదని మామలు ఉన్నారు. ఆడపుట్టుక పుట్టాక ఇవన్నీ తప్పదంటూ ఇంకా క్షోభ పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్ని ఎదురైనా ఒక కూతురిల్లా తనని కన్నవారి కోసం కొన్ని రోజులు, తనని కట్టుకున్న వారి కోసం కొన్ని రోజులు, ఆఖరికి తను కన్నవారి కోసం తన జీవితాన్ని ఇచ్చేసి ఒక కూతురిలా, ఒక భార్యలా, ఒక తల్లిగా మిగిలిపోతుంది. కానీ వైషుగా మాత్రం గుర్తింపు రావట్లేదు. చివరగా తరతరాలుగా కాలం మారుతుంది, అలవాట్లు మారుతున్నాయి, తినే తిండి మారుతుంది, మనిషి మారుతున్నాడు, ఎదుగుతున్నాడు. మారనిదల్లా ఆడదనుకున్న విలువ మాత్రమే. అందరికీ అందాల్సిన న్యాయంలో కూడా కులాన్ని బట్టి రిజర్వేషనల్ జస్టిస్ ఉంటుందని నాకు అర్థమయ్యేలా చెప్పిన ఈ గవర్నమెంట్ మారాలి. దాన్ని ఎన్నుకున్న ప్రజలు మారాలి. ఒక ఆడది తను చేసే ప్రతి చిన్న త్యాగం వెనుక ఉన్న కారణంలోని లోతు చూస్తే ఏది ఆచారం, ఏది పిచ్చి అనేది అర్థమవుతుంది. నా కాలర్ పట్టుకొని నా భార్య, నా బాధను అర్థం చేసుకోమని చెప్పిన నా భార్య అర్థమవుతుంది, తన ప్రేమ అర్థమవుతుంది, తన చావు అర్థమవుతుంది, చివరకు నా భవిష్యత్తు అర్థమవుతుంది. ఈ 74 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఒక ఆడది పేరుతో కాకుండా ఇంకా కోడలిగానో కూతురుగానో గుర్తింపబడుతుందంటే, ఒకటి, మన స్వాతంత్రం విలువైన చిన్నదే ఉండాలి, లేదా అసలు మనకు వచ్చింది స్వాతంత్రమైనా కాకపోయి ఉండాలి.